గారు ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ రాబోయే దీపావళి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. మనము పేరుకు అగ్రకులాలు కానీ మన దాంట్లో కూడా చాలామంది బీదవారు, వాచ్మెన్ పనిచేసేటోళ్ళు, కుట్టు మిషన్లు కుట్టేటోళ్ళు, పాల పాకెట్ వేసేటోళ్ళు, చాలా నీచమైన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ ఆర్థిక పరిస్థితితోటి వాళ్ళు మేము ఈ అగ్రకులంలో పుట్టడమే పాపమా అనే విధంగా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. బ్రాహ్మణులు ఉత్తమమైన బ్రాహ్మణులు ఇవాళ చిక్కడపల్లిలో వాళ్ళు ఒక కూలి అడ్డగా మారి వాళ్ళ జీవనభృతి గడుపుకుంటున్నారు. రెడ్డి కులస్తులు వాచ్మెన్ పని చేసుకుంటున్నారు, హమాలి పని చేసుకుంటున్నారు, వైశ్యులు కుట్టు మిషన్లు కుట్టుకుంటున్నారు, పాలపాటు చేసుకుంటున్నారు. మరియు ఇలాంటి అగ్రవర్ణ కులంలో పుట్టిన పాపానికి ఉత్తమోత్తమైన చదువులు చదివి 95% తెచ్చుకొని కూడా విద్యార్థులు కుంగిపోతున్నారు బికాస్ ఆఫ్ రిజర్వేషన్స్. ఏ దమ్మున్న రాజకీయ నాయకుడు, ఏ కులం కానీ రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను సవరించే దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఓట్లే ముఖ్యం, కానీ బీదలు వాళ్ళు కష్టాలు పడుతున్నారనే ఉద్దేశం వల్ల కాదు. ఈ రాజ్యాంగాన్ని సవరించాలన్నా, రిజర్వేషన్లు కల్పించాలన్నా, వాటిని సవరించాలన్నా భయంతో 70 సంవత్సరాలుగా ఒక అగ్రవర్ణ కులాలను అంగతొక్కుతున్నారు. నిజంగా బీసీలలో కూడా బీదలు ఉన్నారు, చాలా కుటుంబం నీచమైన పరిస్థితుల్లో కూడా ఉన్నారు. అలాంటి వారికి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అందరం కోరుతున్నాం. వికలాంగులకు మరియు మన పేదమైన బీద కుటుంబాలు ఏ కులమైనా పర్లేదు, రిజర్వేషన్ ఉండాలి. మరి బీసీ కులంలో ఉండడం లేదా? 3 ఇల్లులు ఉన్నాయి, 4 కార్లు ఉన్నాయి, కోట్ల ఆస్తుంది, వాళ్ళకు కూడా రిజర్వేషన్. మరి బీసీ నాయకులకు కూడా ఒకసారి బుద్ధి జ్ఞానంతో ఆలోచించాలి. ఎందుకంటే మేము బీసీ రిజర్వేషన్ మేము వ్యతిరేకిస్తలేము. మీరు నిజమైన బీదలు అయితే మీరు రిజర్వేషన్ పొందండి. మాదట్లో కూడా నిజమైన అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పించండి. 10% ఈబీసీ రిజర్వేషన్ మోడీ గారు ధైర్యం చేసి రిజర్వేషన్ కల్పిస్తే ఇంత మండిపాటు పడుతున్నారంటే వాళ్ళకి 95% వచ్చి కష్టపడి రాత్రి పవన్లు వాళ్ళ తల్లిదండ్రులు ఆర్థికంగా చదివించిన విద్యార్థులకే ఇవాళ 10% ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, ఐఆర్ఎస్ ఉద్యోగాలు దొరికినాయంటే అది మోడీ గారి చదవాలని ఒకసారి సపోర్ట్ కూడా ధైర్యమైన సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఓట్లను చూడలేదు, నిజమైన పేదలే నాకు ముఖ్యమని చెప్పి మోడీ గారు రిజర్వేషన్ కల్పించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించిందంటే నిజంగా మోడీ గారికి మన అగ్ర కులాల వారు ఎప్పుడైనా కృతజ్ఞతగా ఉండవలసింది. ఎస్సీలో బీదలు ఉన్నారు, ఎస్టీలో బీదలు ఉన్నారు, భూస్వాములు ఉన్నారు, మరియు అత్యధిక ధనమున్న వాళ్ళు ఉన్నారు, ఉన్నతమైన ఉద్యోగస్తులు ఉన్నారు. కానీ వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్లు? ఒకటి మల్లయ్య గారు మన టీవీ ఛానల్లో ఓసీలపై విస్తృతంగా విరుచుకుపడుతున్నాడు. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే కాబోయే నాయకుడికి ఉండే వాతావరణంలో బతుకుతున్నట్టు మనం అందరం చూస్తున్నాం. కాకపోతే కొందరు ఉండొచ్చు, ఆ కొందరిని దృష్టిలో పెట్టుకుని అగ్రవర్ణ కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే కబర్దారు మళ్ళీ చెప్తున్నా ఇంకోసారి. ఎందుకంటే మా కులాలు ముఖ్యం కాదు, బీదలు ముఖ్యం. ఏ కులమైనా బీదలు ముఖ్యం. మాదంలో కూడా బీదలను గుర్తించు. ఆర్ కృష్ణయ్య గారు కూడా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఉన్నతమైన సందేశం ఇచ్చారు. మరి అదే కృష్ణమాదిగ గారు కూడా ఉన్నతమైన అగ్రకులంలో ఉంటే బీదలకు కూడా రిజర్వేషన్ మద్దతు ఉంటామని చెప్పి సభాముఖంగా చెప్పాడు. మరి తీర్మార్ మల్లయ్య కాబోయే లీడరు, ఇంకా నేను ముఖ్యమంత్రి అయితే, ప్రధానమంత్రి అయితే, ఆ మంత్రి అయితే, ఈ మంత్రి అయితే, లీడర్ లక్ష్యం నీకు లేనేలేదు. ఎందుకంటే రెడ్డి జాగ్రత్త అబ్బాయి మాధవరెడ్డి గారు ఒక రెడ్డి కులం కోసం కాదు, ఒక అగ్రవర్ణ పేదల కోసం, రిజర్వేషన్ల కోసం మన రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని కోర్టులో కేసేసి తప్పేముంది? రాజ్యాంగాన్ని ఉపయోగించుకున్నాడు, అక్రమంగా పోలేదు, కోర్టు ద్వారా పోయిండు. ఓన్లీ బీదల గురించి మాట్లాడి దయచేసి చెప్తున్నా ఇంకొకసారి. మళ్ళా మనము గతంలో 1988లో ఎన్టీ రామారావు గారు మండల కమిషన్ అని చెప్పి రిజర్వేషన్ల కోసం సవరించినప్పుడు అప్పుడు మన అగ్రవర్ణాలలో ఎన్ఎస్ఎస్ అని నవ సంఘర్షణ సంస్థ అని చాలా విస్తృతమైన పోరాటాలు చేశాం. అప్పుడు వాట్సాప్ లేవు, ఫేస్బుక్ లేవు, మీడియా లేదు, ఏం లేదు. అయినా కూడా 1-2 నెలలు కాలేజీలు, స్కూళ్ళు అన్ని విధాలు బంద్ చేపించి ఒక సంచలనమైన వాతావరణాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సృష్టించింది నవ సంఘర్షణ సమితి. మరి ఈరోజు మన అగ్రవర్ణాల వారికి ఏమైంది? మీరు ధనికులు ఉండొచ్చు కొందరు, కానీ పేదల గురించి ఆలోచించండి. మీరు
పేదల గురించి ఆలోచించండి. మనలో ఉన్న పేదలు కులంలో పుట్టడం పాపమా అని చితికిపోతున్న విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు, వ్యాపారులకు మనందరం కూడా తోడు ఉండాలి. మనం ఒకటే నినాదం, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ సక్రమంగా జరగాలి. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి నిధులు విడుదల చేసి మనలో ఉన్న పేదలకు ఆదుకోవాలని చెప్పి మనం అందరం ఒక జాగా ఏర్పడి, ఒక కులము, ఒక మతము, ఒక వర్గం కాదు, ఓసీ అగ్రవర్ణ పేదల సమాఖ్యాన్ని ఒక జాబ్ పెట్టి మనం ఢిల్లీ ద్వారా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రికి పేరుకు రెడ్డి కానీ చేసేదంతా ఎవరికి, దయచేసి ఇలాగే ఉంటే రాబో కాలంలో మనం ఇంకా అండదొక్కపడతాము. దయచేసి మనకు పోరాటాలన్నా మ్యాన్ పవర్ కావాలి, మజిల్ పవర్ కావాలి, మనీ పవర్ కావాలి, మినిస్ట్రీ కావాలి. కాబట్టి ఉన్నోళ్ళు ఈ సంస్థకు సహాయ సహకారాలు అందించి, సూచనలు అందించి రాబో కాలంలో అగ్రవర్ణ పేదల కోసం ఏ విధమైన పోరాటమైనా పర్లేదు, జైలులో కానీ రాస్తారో కానీ స్తంభింపజేసి మన హక్కులను సాధించుకోవాలి, హక్కులను నిలుపుకోవాలని చెప్పి ఈ సభకు చేసిన మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.